అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కూరగాయలలో ఒకటైన సొరకాయ దప్పడం ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాన్ని వేడి చేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోలిన తర్వాత అందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ పీసులు కూడా అందులో వేసి అవి కూడా మంచిగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ కారము, తర్వాత సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొంచెం గోలాలి. అవి గోలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసి మరికొన్ని పులుపుకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని అది కాస్త మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ అది బాగా మసలాలి. సూప్ కాబట్టి బాగా మసిలితే టేస్ట్ ఉంటుంది. అది మసిలిన తర్వాత కొంచెం 1 స్పూన్ బియ్యం పిండిలో వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి అది వేసుకోవాలి. దానివల్ల సూప్ అనేది చిక్కబడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మన పొట్లకాయ సూప్ అనేది మంచిగా దగ్గరికి వచ్చి చిక్కగా మారుతుంది. అంతే. ఓకే, బాయ్.